భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించింది. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయ. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుతుంది.